ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న అఘోరాలు నాగసాధువులంతా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో ఉంటే ఓ అఘోరీ మాత్రం దిగంబర అవతారంలో తెలంగాణలో చక్కర్లు కొడుతోంది. అప్పుడప్పుడు కొన్ని దేవస్థానాలకు వెళ్ళి హల్చల్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మొన్న వేములవాడకు వెళ్లిన అఘోరీ అక్కడ హల్చల్ చేయగా మళ్ళీ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి మల్లన్న ఆలయానికి విచ్చేసింది. తనను ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనానికి అనుమతించాలంటూ హల్చల్ చేసింది. అయితే వస్త్రధారణతో వస్తేనే దర్శనానికి అనుమతిస్తామంటూ ఆలయ అధికారులు ఆమెకు సూచించారు. దీంతో అఘోరీ మాతకు కోపం వచ్చింది. ఆమె గురించి తెలిసి కూడా మల్లన్న ఆలయ అధికారులు సిబ్బంది బట్టలేసుకోమని చెప్పడంతో కోపంతో ఊగిపోయింది. పూర్తి దిగంబర అవతారంలో ఆలయానికి వచ్చిన తనను ఇలాగే దర్శనానికి అనుమతించాలంటూ ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగింది. అలా అస్సలు కుదరదని పోలీసు సిబ్బంది అధికారులు స్పష్టం చేయడంతో అఘోరీ మాత కోపంతో ఊగిపోతూ తనతో తెచ్చుకున్న కత్తితో అక్కడున్న వారిపై హల్చల్ చేసింది. అఘోరీ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం కుమరవెల్లి మల్లన్న క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ సమయంలోనే అఘోరీ మాత రెచ్చిపోవడంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ముందు నుంచి కూడా అఘోరీ మాతకు ఏం చెప్పినా వింటుంది, ఏమాత్రం కోపగించుకోదు. కానీ బట్టలేసుకోమని చెప్తే మాత్రం ఎక్కడా లేని కోపంతో ఊగిపోతోంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచి లక్షల్లో వస్తున్న అఘోరాల్లో చాలా వరకు కాషాయ వస్త్రాలు ధరించే కనిపిస్తున్నారు. బహుశా అక్కడక్కడ కొంతమంది దిగంబర్లు కనిపిస్తున్నారేమో కానీ చాలా వరకు కాషాయం ధరించే జనాల్లోకి వస్తూ ఉంటారు. కానీ తెలంగాణ అఘోరీ మాత్రం ఇలా సింగిల్గా ఊళ్ళల్లో తిరుగుతూ దిగంబర దర్శనమిస్తోంది.